ఎందుకు థ్రెట్ వస్తుంది? 90% ఉన్న హిందువులకు 10% ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు థ్రెట్ వస్తుంది? వాడు ఎందుకు నీ మీద అటాక్ చేస్తాడు? ఎవ్వడు చేయడు. వాళ్ళతో చేయిస్తుంది ఈ యొక్క బీజేపీ వాడే. వాళ్ళని బాగా ఇబ్బంది పెడితే ఎవడో ఒకటి రివోల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మన భారతదేశంలో అన్ని అటాక్లలో ఒక 1-2% పాకిస్తాన్ వాడు చేయించిండు. 90% బీజేపీ వాడు చేయించిండు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొట్టడానికి కానీ హిందువుల ఓట్ల కోసం కానీ. మీరు ఏ అటాక్ అనేది తీసుకురండి. గోద్రా ఇన్సిడెంట్ ఎప్పుడైంది? నరేంద్ర మోడీ బీజేపీ గుజరాత్లో ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడు అట్లా చేయించిండు అని చెప్పి ఆ యొక్క హిందువులను చంపింది ఈడే. హిందువులని అది బూచిగా చూపెట్టి 2 భోగిలను కాలబెట్టిండు వైష్ణోదేవి నుంచి వస్తే. ఆ కాలబెట్టి మళ్ళీ ముస్లిం చంపిరని దుష్ప్రచారం చేసి 3000 మంది ముస్లిమ్స్ ఉచ్చకోత కోసాడు. గోద్రా ఇన్సిడెంట్ బీజేపీ హయాంలోనే. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ పెట్టి కర్ఫ్యూ పెడితే ఆడ గొడవలు కాకపోతుండే కదా? చెప్పండి మీరు. కావాలని చేయించారు. గ్రహాం స్టెయిన్స్ అప్పుడు ఎవరు? రాజస్థాన్. అప్పుడు ఎవరుండే? వసుంధర రాజా సింధియా కాదు, వసుంధర రాజే. సో ఆమె అప్పుడు బీజేపీ ప్రభుత్వం. ముంబైలో దాడులు జరిగినాయి. శివసేన బీజేపీ కలిసి గవర్నమెంట్ ఉండే. నువ్వు ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా చూడు, ఏ అటాక్ అన్నా చూడు, భీమేగావ్, కోరేగావ్, మాలేగావ్, ఓకే, దిల్సుఖ్నగర్ అటాక్స్. ఎందుకని? కాంగ్రెస్ వాడు భక్తులు అనేటోని అరెస్ట్ చేసి నేపాల్కి వెళ్ళి వారిపోతుంటే జైల్లో పెట్టిండు. కసబ్ అనేటోని ఉరిదీసిండు. అఫ్జల్ గురుని ఉరిదీసిండు. అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి అఫ్జల్ గురు ఎప్పుడు జరిగింది? బీజేపీ హయాంలోనే. ఓకే. సో కాంగ్రెస్ వాడు పట్టుకొని మసూద్ మజార్ అట్లాంటి వాళ్ళని పట్టుకొని లోపలేస్తే కాందార్లో ఫ్లైట్ హైజాక్ చేస్తే 3 తీవ్రవాదులను వదిలేసి వచ్చాడు. వాడు పోయి ఆ యొక్క పాకిస్తాన్లో పీఓకేలా ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క ఇండియన్ ముజాహిద్ కింద మనకు దిల్సుఖ్నగర్ అటాక్ చేయించాడు. ఎవడో వదిలేసి వచ్చిండు? కాంగ్రెస్ వాడేమో లోపల వారేస్తే బీజేపీ వాడు. కార్గిల్ యుద్ధం ఎప్పుడైంది? బీజేపీ హయాంలో. ఓకే. పుల్వామా అటాక్ ఎప్పుడైంది? బీజేపీ హయాంలోనే కదా. వాడు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన అంటాడు. సర్జికల్ స్ట్రైక్స్ కాంగ్రెస్ హయాంలో రెగ్యులర్గా అయ్యి అది ఆర్మీకి సంబంధించి ఇంటర్నల్ విషయం కాబట్టి మనం భద్రత విషయం బయట పెట్టకపోదు. దాన్ని ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు. మరి ఏ షోస్ వచ్చిండా అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు. పాకిస్తాన్ వాడు రిలీజ్ చేసిండు, అడుగులు వేసేసి వచ్చిండు. ఆ మనోడే ఒకటి పడిపోతే వాడిని విడిపోయడానికి మనకు చాలా కష్టమైంది. ట్రంప్ మళ్ళీ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఒక్కటి చెప్పండి, ఒక్కటి మోడీ గారు పనికొచ్చేది చేసింది భద్రత విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, స్మార్ట్ సిటీలు కానీ, లేకపోతే పాలసీస్ కానీ, ఒక్కటి అన్ని హిందువులను నాశనం చేస్తుండు. ఆ క్రమంలో ఒక భారతీయుడు, ఒక హిందువు యొక్క మోడీని ఎందుకు ద్వేషిస్తుండో ఆయన రాసిండు. దయచేసి వినండి. మీ అన్నకి, తమ్మునికి, అక్కకి, చెల్లెకి, ఊర్లలో ఉండటం అందరికీ అర్థమైతే చెప్పండి. బీజేపీ 8 ఏళ్ల భారతదేశాన్ని వీళ్ళు ఎప్పుడు కానీ భారతదేశాన్ని శ్రీలంకతోటి మనం శ్రీలంక కంటే మంచుకున్నాం, మనం పాకిస్తాన్ కంటే మంచుకున్నాం, మనం ఆఫ్ఘనిస్తాన్ కంటే మంచుకున్నాం అని చెప్తారు. మనం అమెరికా కంటే మంచుకున్నాం, మనం రష్యా కంటే మంచుకున్నాం, మనము చైనా కంటే మంచుకున్నాం అన్నారు. అమెరికాది 20 ట్రిలియన్ల ఎకానమీ, భారతదేశం 3 ట్రిలియన్లు ఉంది. మరి మోడీ గాడు 5 ట్రిలియన్ చేస్తా అన్నాడు. చేస్తుండా? చెప్పండి. ఒక్కటన్నా పనికొచ్చేది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇస్తుండా? ఏవిరా అంటే పకోడీలు వేసుకో, ఛాయ్ వేసుకో, అది కూడా ఉద్యోగం అంటుండు. అంటే నీ అన్న తమ్ముడు పకోడీలు వేసుకొని ఛాయ్ వేసుకో అని చెప్పాలన్నా మోడీ, అమిత్ షాలు కదా. కాంగ్రెస్ వాడు దోసుకున్న సొమ్ము స్విస్ బ్యాంకులలో ఉందంట, తెచ్చేస్తానంటే ఒక్కొక్క అకౌంట్ 15 లక్షలు వస్తాయి. ఏవిరా అంటే జుమ్లా అంటున్నాడు కదా. వాడే ఛాయ్ అమ్మినా అని చెప్తాడు, అమిత్ షా వచ్చేసి ఫేక్ డిగ్రీ చూపెడతాడు. చెప్పండి మిత్రులు, దయచేసి కదా. ఆ క్రమంలో అది ఒక హిందువు ఏమంటున్నా అంటే నేను మోడీని ద్వేషిస్తాను. ఎందుకంటే దయచేసి వినండి, నాకు బీజేపీ అంటే పడదు. ఎందుకంటే నోట్ల రద్దు సమయంలో డబ్బులు దొరక్క చనిపోయిన 423 మంది నిర్భాగ్యుల సాక్షిగా, ఓకే, నోట్ల రద్దు చేస్తే 1000 రూపాయల నోటు తీసేసి 2000 నోటు చేస్తే నల్లధనం పోతుందా మిత్రులారా? పోయిందా నల్లధనం? పెరిగిందా? 1000 రూపాయల నోట్లు కట్టలు జేబులో పెట్టుకొని ఈజీగా, 2000 నోట్లు పట్టుకొని పోవడం ఈజీగా. ఇంకా డిజిటల్ చేస్తేవి ఇంకా ఈజీ కదా. నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోయి. చెప్పండి. సో అది ఏది 423 మంది చంపేసిండు నోట్ల రద్దు చేసి. ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీద తెచ్చిండు, వాళ్ళ దగ్గర పైసలు చేయలేను, బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్ళికో దాచిపెట్టుకుంటే వారి పైసలు చేయలే అన్నాడు. అట్లా సామాన్యులను చంపేసిండు. ఓకే. ప్రభుత్వ వైఫల్యం ద్వారా పుల్వామా దాడిలో చనిపోయిన 42 మంది జవాన్లు చచ్చిపోయారు పుల్వామా అటాక్. ఇప్పటి వరకు ఎందుకు రిపోర్ట్ రాదు? ఆ దాడి కంటే ఒకరోజు ముందు ఎందుకు ఆడ చెక్ పోస్ట్ లేకుండా పోతుంది? ప్రజలకు తెలియవద్దా? 200 కేజీల ఆర్డీఎక్స్ భారతదేశానికి ఎందుకు వచ్చిందని? కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏదైనా రిపోర్ట్ బయటకు రాలే? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ పెట్టింది కాంగ్రెస్ వాడే, రాను పెట్టింది కాంగ్రెస్ వాడే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఏది చేసినా కాంగ్రెస్ వాడే. ఈడేం చేసిండు చెప్పు నాకు.
పొద్దుగాలు వేస్తే వాట్సాప్లో ఫేక్ చెత్త ప్రచారం చేసుడు తప్ప నెహ్రూ కుటుంబం మీద, గాంధీ కుటుంబం మీద, రాహుల్ గాంధీ మీద ఒక్కసారి 8 ఏళ్ళలో ఒక్కసారైనా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండ మోడీ గారు? చెప్పండి, దయచేసి చెప్పండి, దయచేసి. ఓకే, నా హిందూ సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, మీకు దండం పెట్టి మీకు పాదాబంధన చేసి అడుగుతుంది. ఓకే కదా. ఇది సిఏఏ ఎన్ఆర్సీ చట్టం తెచ్చిండు. ఎందుకోసం? అలా ఓన్లీ ముస్లిమ్స్ కోసమే చట్టాలు తెస్తారు ఎవరన్నా? చట్టం అందరికీ ఒకటే ఉంటుందా? కొందరికి చుట్టం ఉంటుందా? చెప్పండి మిత్రులారా. మత రాజ్యాలు బాగున్నాయా ప్రపంచంలో? సెక్యులర్ రాజ్యాలు బాగున్నాయా? కదా. ఆఫ్ఘనిస్తాన్ బాగుందా? అమెరికా బాగుందా? చెప్పండి. పాకిస్తాన్ బాగుందా? రష్యా బాగుందా? ఈ యొక్క బంగ్లాదేశ్ బాగుందా? లేకపోతే ఈ యొక్క జర్మనీ బాగుందా? యెమెన్ బాగుందా? లేకపోతే ఈ యొక్క మత రాజ్యాలు బాగున్నాయా? ఈ యొక్క సెక్యులర్ రాజ్యాలు బాగున్నాయా? ఏవి బాగున్నాయి? నీ కొడుకుని పాకిస్తాన్ పంపిస్తారా? అమెరికాకు పంపిస్తారా? మరి పాకిస్తాన్ లెక్క చేసుకుందామా? అమెరికా లెక్క చేసుకుందామా? దయచేసి చెప్పండి. మరి అమెరికాలో కొట్లాడతారు కులం పేరు మీద, మతం పేరు మీద. మరి భారతదేశంని వీడు పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తుంటే, ఆఫ్ఘనిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తుంటే చూసుకుంటూ కూర్చుందామా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది ఆరెంజ్ తాలిబాన్లు, మన దగ్గర ఉన్నది ఆకుపచ్చ తాలిబాన్లు, మన దగ్గర ఉన్నది ఆరెంజ్ తాలిబాన్లు. ఏం తేడా ఉంది? రంగు ఒకటి తేడా ఉంది. అవునా కాదు చెప్పండి. హిందుత్వానికి ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? మన హిందుత్వంలో ఉన్నది ఏదన్నా ఆర్ఎస్ఎస్ ఉంటుందా? నా హిందూ సోదరులారా, సోదరిమణులారా, దయచేసి నా హిందువులే ఇలా అందరికంటే ఎక్కువ బాధపడుతున్నారు. కాబట్టి నాకు ఏడుపు ఒకటే తక్కువ వస్తుంది. కాబట్టి నా బాధని, ఆవేదనని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధాయపడుతున్నా. ఓకే. సో సిఐఏ సమయంలో ఢిల్లీలో అల్లర్లో చనిపోయిన 53 మంది అమాయకుల సాక్షిగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గల్వన్ వ్యాలీ దగ్గర చనిపోయిన 20 మంది వీర సైనికుల, మోడీ వచ్చినాక 2 జాగాలు భూమి కోల్పోయినాం మనం. మన దగ్గర న్యూక్లియర్ వెపన్ రాకముందు పోయినది, కానీ ఒకసారి కాంగ్రెస్ వాడు న్యూక్లియర్ వెపన్ తెచ్చినాక మనం 1 ఇంచు భూభాగం కోల్పోలే. మోడీ వచ్చినాక 2 జాగాలు భూమి కోల్పోయినాం. చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఓకే, వాడు 56 ఇంచుల ఛాతి ఉంది అని గొప్ప చెప్పుకుంటుండు కదా. ఏం లాభం? ఎవరికి లాభమైంది కదా? 2 జాగాలు భూమి కోల్పోయేటట్టు చేసిండు. ఓకే. సో అదేవిధంగా ఆర్టికల్ 370 సమయంలో 400 రోజులు వాణిజ్య సేవలు అందక కాశ్మీర్ ఇప్పుడు అసలు ఆడ ఏమవుతుందో తెలియదు. ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వచ్చారో, ఆడ ఏమవుతుందో తెలియదు. మీడియాను అలో చేయడు. అక్కడ పరిపాలన లేదు. ఓకే, ఆడ మిలిటరీ ఉన్నది అంతే కదా. అక్కడ ఒక ప్రభుత్వం ఉండి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వాళ్ళని కడితే చేస్తే అభివృద్ధి చేస్తే బాగుంటుందా? ఇప్పుడు బాగుందా? చెప్పండి, దయచేసి చెప్పండి. సడన్ లాక్డౌన్ వల్ల ఆహారం దొరక్క ఆకలితో చనిపోయిన 198 మంది అభాగ్యుల సాక్షిగా, కొన్ని లక్షల మంది వలస కార్మికుల రక్తం సడన్ లాక్డౌన్ పెడితే మొత్తం రహదారుల కుక్క మాంసం తిని, లేకపోతే ఒక ప్రెగ్నెంట్ లేడీ రైల్వే స్టేషన్లో డెలివరీ చేసి, అర్థమైందా, కాలినడకన పోయి రక్తం, రోడ్లన్నీ రక్తం పోయినాయి. చెప్పండి, మళ్ళీ వచ్చి తాళి కొట్టు, సపట్లు కొట్టు అంటాడు. నువ్వు లాక్డౌన్ చేసిందే ఎవడెవడు కలుసుకోవద్దని అట్లా అంటించుకుండ్రి కదా. కుంభమేళా కలవ చేసి అట్లా 1 కోటి మందిని చంపేసే, గంగా అనేది ప్రక్షాళన చేస్తాను, శవానాలతో ప్రక్షాళన చేసి ఒక్కటి మంచిగా చేసి చెప్పండి మిత్రులారా. బీజేపీ మోడీ గారు కదా ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ అమ్ముతున్నాడు. ఓకే, మరి బిఎస్ఎన్ఎల్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఎల్ఐసి అయితే లాభాలు ఉంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మడంట, అదాని అమ్మాయిలకే అమ్ముతాడంట. ఇలా ఎన్టీపీస్లో మనం బొగ్గు అనుకోవద్దంట, అదాని కంపెనీలకి బొగ్గు అనుకోవాలంట. వాడు ఆస్ట్రేలియా ఎక్కువ రేటు పెట్టి. ఏం పరిస్థితి? ఎవరి కోసం పనిచేస్తున్నాడు వాడు కదా. ఇలా మీడియా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ప్రతిపక్షాలు మాట్లాడవద్దు, సామాన్యులు మాట్లాడొద్దు. ఏంది ఇది? ఏడుంటే భారతదేశాన్ని ఏడికి తీసుకుపోతుండు? ప్రజాస్వామ్యం ఉందా భారతదేశంలో? చెప్పండి మిత్రులారా, దయచేసి. హిందూ సోదరులారా, సోదరిమణులారా, చదువుకున్నారు, మేధావులు, హిందువులు ఎక్కువ, మరి డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు చెప్పండి. రైతు పండిస్తే మనకు తిండి దొరుకుతుందా? మతం తిండి పెడుతుందా? చెప్పండి. మతం అనేది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కదా. ఇవాళ దేవునికి ప్రసాదం పెట్టాలన్నా రైతు పండియాలి. మరి రైతుని బతకనిస్తలేవు కదా. అట్లా కదా, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతావా, గుడికి పోతావా? చెప్పండి, ఆలోచించండి మిత్రులారా. కార్పొరేట్ వ్యక్తుల కొమ్ము కాస్తూ 1000 కోట్ల రుణాల అదాని అంబానీలకు రుణాలు మాఫీ చేస్తాడు, నీరవ్ మోడీకి మాఫీ చేస్తాడు, విజయ్ మాల్యాకి మాఫీ చేస్తాడు, రైతులకు మాఫీ చేయడు. చెప్పండి, ఇదే ఏమి సంస్కారం? నల్ల చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దులో 700 మంది రైతులు చచ్చిపోయారు. నాకు డేటా లేదంటాడు. చెప్పండి మీరు.
ప్రతి నెల పెరుగుతున్న పెట్రోలు, గ్యాసు, నిత్యావసర ధరలు ఎంత పెరిగినాయి రేట్లు? అన్నీ 2000 గింత పెరుగుతాయా? ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరిగితే 2-3% పెరగాలి. అట్లాంటిది 1000% పెరుగుతుందా? 10 రెట్లు పెరుగుతాయా? చెప్పండి. రోజు ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, దళితుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అనేక రకాలైన దాడులు. యూపీ వండి ఒకసారి, బీజేపీ మంచిగా పరిపాలిస్తే ఆ దరిద్రాన్ని మనకెందుకురా? మంచిగా యూపీలో పోయి ఉండండి. ఆలోచించండి నా హిందూ సోదరులారా, సోదరిమణులారా. యూపీలో మన లెక్క ఉన్నదా? ఓ ఐటీ కంపెనీలు ఉన్నాయా? భావస్వేచ్ఛ ఉందా? బుల్డోజర్ ఓటు వేయకపోతే బుల్డోజర్తో గుద్ది చంపుతారంట. యూపీలో ఎంతోమందిని గుద్ది చంపారు. నాకు అది కావాలి, నా దరిద్రం. మనకి బీజేపీ తెలంగాణలో వస్తే ఏది హిందూ ముస్లిం గొడవలు పెడితే ఒక కంపెనీ, ఐటీ కంపెనీలు ఉంటాయా? ఐటీ కంపెనీ వెళ్ళిపోతే మనకు ఉద్యోగాలు ఉంటాయా? మనకి భూముల రేట్లు ఉంటాయా? మనకి కిరాయిలు వస్తాయా? ఆలోచించండి దయచేసి. ఓకే, నిత్యం దళితులకు ఎదురవుతున్న అవమానాల సాక్షిగా, ఎల్లప్పుడూ ముస్లింలపై జరుగుతున్న విష ప్రచారాల సాక్షిగా ఎస్ నేను బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. ఏం సాధించింది దేశం? ఏమి బాగుపడింది దేశం మీ వల్ల అని ప్రశ్నిస్తున్నా. చెప్పండి మిత్రులారా, కదా? అవునా కదా? దయచేసి ప్రతి భారత పౌరుడు, ప్రతి హిందువు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఓటరు మాత్రమే ఉండాలి. నాయకులు ఏం చేసినా భజన చేసే అంధభక్తులుగా మారితే మాత్రం రేపు సమస్య నీ ఇంటి దాకా వచ్చినా నువ్వు ప్రశ్నించే హక్కు కోల్పోతావు. జాగ్రత్త, ఇది నిజం, ఇదే చేదు నిజం. కాబట్టి నా హిందూ సోదరులారా, సోదరిమణులారా, దయచేసి ఆలోచించండి. ఓకే, మతం తిండి పెట్టది. మతం నీకు పర్సనల్గా ఏ దేవుని నచ్చితే అది మొక్కో. ఏ దేవుణ్ణి మొక్కనటువంటి, ఏ మతాన్ని పాటించినటువంటి తాబేలు, చెట్లు, పుట్టలు, పక్షులు అన్నీ జీవిస్తున్నాయి. ఈ మతాలు పుట్టింది 2000-3000 సంవత్సరాలకు ముందరనే. బుద్ధిజం, జైనిజం పుట్టింది క్రీస్తు పూర్వము 600-700 సంవత్సరాల కింద, అంటే 2500, 2600, 2700. ఓకే, హిందూయిజం అనేది పుట్టింది ఒక 3000 సంవత్సరాల కిందట. ఓకే, అదేవిధంగా ఇస్లాం పుట్టింది 650 క్రీస్తు శకం 650, అంటే ఒక 1400 సంవత్సరాల కిందట. సిక్కిజం పుట్టింది ఒక 400 సంవత్సరాల కిందట. క్రిస్టియానిటీ పుట్టింది క్రైస్తవం పుట్టింది ఒక 2000 సంవత్సరాల కిందట, అంటే 3000 సంవత్సరాల కిందట ఈ మతాలు లేవు. కానీ మనిషి లక్షల వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు. కాబట్టి మతం అనేది ఒక జీవన విధానము, ఒక ఉన్నదానికంటే మోర్ డిసిప్లిన్గా బతకాలని తెచ్చుకున్నది. కానీ కొట్టుకదామని మనుషుల మధ్యలో ఇట్లా ఇది కాదు. మతం లేకుండా కూడా బతుకుతాం, కానీ తిండి లేకపోతే బతకలేం. కాబట్టి ఈ మతం రాజకీయాలకు మతానికి సంబంధం లే. మనం ట్యాక్సులు కడుతున్నాం, ఆ ట్యాక్సులకు లెక్క చెప్పాలి. వాడు దోసుకొని తినుకుంటా మనకు పొద్దుగాలు వేస్తే అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టి మన యొక్క ఎమోషన్స్తో ఆడుకొని మన దోసుకునే అన్ని దృష్టి మరల్చి మనం అనేక రకాల నాశనం చేస్తుండే. కాబట్టి ఈ బీజేపీని రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ బొంద పెట్టాలి. ఓకే కదా? దయచేసి ఆలోచించమని నా హిందూ సోదరులకి, సోదరీమణులకి ప్రాధేయపడి చెప్తున్నా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.